హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే మా సైడ్ ఫుల్ వాన పడింది చూడండి. 2 రోజుల నుంచి ఫుల్ వాన పడుతుంది. మరి అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మరి మేమైతే బాగున్నాం, మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. మరి ఇంకా ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి మనకి ఇంకా ఇంటి దగ్గర ఉన్నాం కదా, సేను పోకుండా ఇంక సేను వేయగానే లేదంట. ఎందుకంటే రాత్రి అంతా వాన పడింది. మరి అందుకని చెప్పేసి ఇంకా పొద్దున్నే ఏమన్నా టిఫిన్ చేసుకుందామని చెప్పి ఇంకా బియ్యం పిండితో బొండాలు చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి వేడివేడిగా మరి ఇంటి దగ్గర ఉన్నాం కదా, వేడివేడిగా ఏమని చేసుకొని తిందామని చెప్పేసి మరి అప్పటికప్పుడు అంటే మనం వేరే దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ముందే నానబెట్టుకున్నాం కదా, అప్పటికప్పుడు అంటే మరి ఇది ఈజీగా అవుతుంది అని చెప్పేసి ఈరోజు బియ్యం పిండితో బొండాలు వేస్తున్నా. పిండి కానీ ఎక్కువ నానే పని లేదు మనకి. మరి ఈరోజు అయితే మరి వీడియో అయితే బియ్యం పిండితో బొండాలు ఫ్రెండ్స్. మరి వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఏమేమి కావాలో మరి చూపిస్తాను ఫ్రెండ్స్. బియ్యం పిండి బొండాలకి బియ్యం పిండి చూడండి, ఈ కప్పుతో నేను 2 కప్పులు తీసుకుంటున్నా. గోధుమ పిండిది ఏ కప్తో తీసుకుంటే మనం అదే కప్తోనే సగం కప్పు గోధుమ పిండి, బొంబాయి రవ్వ 4 స్పూన్లు, వంట సోడా, జీలకర్ర, పెరుగు, తగినంత ఉప్పు వేసుకున్నామండి. మరి ఉప్పుగానే ఇంక ఇక్కడైతే ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న, పెద్ద సైజు 3 ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు కానీ సన్నగా కట్ చేసుకున్నాను చూడండి, 5-6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు కానీ సన్నగా కట్ చేసుకున్నా, కొత్తిమీర కానీ సన్నగా కట్ చేసుకున్నా. మరి ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా, పిండి అయితే కలుపుకుందామండి. మరి ఇంట్లో అందరికి నచ్చుతుంది చూడండి బోనాలు వేసుకుంటే, మరి చాలా బాగుంటుంది. బియ్యం పిండి అయితే 2 కప్పులు తీసుకుంటున్నాను నేను. మన ఇంట్లో ఎంతమంది ఉంటామో అంత చూసి తీసుకోవచ్చు బియ్యం పిండి. మరి మేమైతే ఇద్దరమే కాబట్టి ఇంకా కొంచెం తక్కువే వేస్తున్నా. రెండు కప్పులు బియ్యం పిండి, అదే కప్పుతోనే ఒక సగం కప్పు గోధుమ పిండి, 4 స్పూన్లు బొంబాయి రవ్వ చూడండి, బొంబాయి రవ్వ వేసుకుంటే మనకు బాగా ఏమంటారు క్రిస్పీగా వస్తాయి అనమాట. అంటే కరకరలాడుతూ వస్తాయి బొండాలు. మనం మైదా పిండితోనే చేసుకుంటుంటాం కదా ఎప్పుడైనా కానీ, మైదా పిండి ఎక్కువ తినకూడదంట. అందుకని చెప్పేసి కొంచెం బియ్యం పిండితో కానీ అప్పుడప్పుడు చేసుకుందామని. మరి జీలకర్ర కొంచెము, తగినంత ఉప్పు, దీంట్లోనే వంట సోడా కానీ వేసుకుందామండి. మనం వంట సోడా తినకూడదు అంటారు, కానీ వంట సోడా ఏంది మనకి పొంగవు అనమాట. అందుకని కొంచెం వంట సోడా, ఏ కప్పుతో అయితే మనం పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో పెరిగేసుకుందామండి. ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నా. ఒక కప్పు పెరుగు వేసుకున్నాం కదా, ఇంకొక సగం కప్పు నీళ్ళు అయితే వేసుకుందామండి. ఇంకా నీళ్ళు మనము చూసి తగినంత కలుపుకుందామండి. మనం మైసూర్ బొండాలకు పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి. కానీ అంత గట్టిగా కాదు, అంత నీళ్ళుగానే వేసుకోకూడదు. మరి మనం నీళ్ళు అయితే చూసుకొని వేసుకుంటే కలుపుకోవాలి చూడండి.
మరి ఎక్కువ లూజ్ అయితే కానీ బాగుండదు కదా మనకి పిండి. బోండా వేసుకునేకి రాదు, నూనె కానీ ఎక్కువ పీల్చుకుంటుంది మరి. అందుకని కొంచెం చూసుకుంటూ వేసుకుందామండి నీళ్ళు. బియ్యం పిండి అయితే కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. మరిగా ఈ విధంగా అయితే కలుపుకోలేదండి మనకి బోండా వేసేటట్టు అనమాట. ఇట్లా చేతిలో పట్టుకుంటే మనకి ఇట్లా కింద ఇట్లా జారిపోలా, అంత మాత్రం కలుపుకుంటే సరిపోతుంది. మరి ఇదైతే ఇంకా పక్కన పెట్టేసుకుందామండి. పిండి కొంచెం నానాలి కదా, ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు, ఒక 15 నిమిషాలు నానితే సరిపోతుంది. మూత అయితే పెట్టేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుందామండి. 15 నిమిషాలు అయింది కదా ఫ్రెండ్స్. మరి పిండి అయితే నానిపోయి ఉంటుంది. మరి ఇప్పుడైతే మనం పిండి నానింది కదా, ఫస్ట్ అయితే మనం డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే పొయ్యి మీద పెట్టుకుందామండి. మనం ఫ్రై చేసుకునే నూనె అయితే వేసుకుందామండి. డీప్ ఫ్రైకి కాబట్టి కొంచెం నూనె ఎక్కువ వేసుకుందాము. నూనె వేడయ్యే లోపల మనం ఇవైతే కలుపుకుందామండి. ఉల్లిగడ్డ, అవన్నీ పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. కరివేపాకు, కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, దీంట్లోనే కొత్తిమీర కానీ అండి కొంచెం ఎక్కువ వేసుకుందామండి. కొత్తిమీర టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్, అందుకని కొంచెం ఎక్కువ వేసుకుందామండి. అంతా మొత్తం కలిపేసుకొని ఇంక బోండాలు అయితే వేసుకుందామండి. మనం అప్పుడు ఆల్రెడీ సోడా పొడిగానే వేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఇదంతా మొత్తం కలిపేసుకుందామండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు అన్నీ మొత్తం కలిపేసుకున్నాం కదా. మరి నూనె కానీ వేడైంది. ఇంకా దీంట్లో మనకు కొంచెం కావాలంటే అల్లం ముక్కలు కానీ వేసుకోవచ్చు చూడండి. నేనైతే వేయడం లేదు. మరి ఇప్పుడైతే చిన్న చిన్న బోండాలు అయితే వేసుకుందామండి. నూనె వేడైన తర్వాత కొంచెం బోండాలు వేసుకున్నాక మంట తగ్గించుకోవాలి చూడండి. ఎందుకంటే మనకి ఇది లోపల వరకు కాలాలి కదా, బాగా ఉడకాలి మరి బాగా. అందుకని చిన్న మంట ముందే కాలు చేసుకుందామండి. కళాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకున్నాము. బోండాలు అయితే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి ఇది అంత పెద్దగా షేపులు అయితే రావు రౌండ్గా, ఎందుకంటే బియ్యం పిండి కదా మనకి, అందుకని పెద్ద రౌండ్గా అయితే రావు. మరి వేసిన వెంటనే కలుపుకోవద్దు చూడండి, కింద కరుచుకుంటుంది. కొంచెం నిదానంగా తిప్పేసుకుంటే మనకు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఎర్రగా అయితే కాలినాయి. మరి తీసేసుకుందామండి. బియ్యం పిండి కదా మనకి ఎక్కువ నూనె కానీ పట్టుకోవచ్చు చూడండి. మరి ఒక వాయి అయితే వేసుకున్నాం కదా, ఇంకా రెండో వాయి కానీ అదే విధంగా వేసుకుందామండి. సైజ్ అయితే మన ఇష్టం, మరి కొంచెం చిన్నగా అయినా కొంచెం పెద్దగా అయినా వేసుకుందామండి. మనకి ఇంట్లో ఏం లేకపోయినా బియ్యం పిండి ఒకటే ఉంటే చాలు చూడండి. ఇట్లా బొండాలు అయితే వేసుకోవచ్చు. మరి అది కాక మనం మైదా పిండి కానీ ఎక్కువ వాడకూడదు అంటారు కదా, ఇట్లా వేసుకొని తింటే కానీ బాగుంటుంది. మరి మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి బొండాలు బియ్యం పిండి బొండాలు ఎట్లా వచ్చినాయో కామెంట్ అయితే చేయండి. కళాయిలోకి వేసుకున్నాక వెంటనే కలుపుకోవద్దు చూడండి. మనము ఈ నూనె అంతా ఇట్లా నూరుగా ఆగిపోయిన తర్వాత మనం తిప్పేసుకోవాలి. మరి అప్పుడైతే మనకు బాగా కాలింటాయని. చూడండి ఫ్రెండ్స్, మరి బొండాలు అయితే అన్నీ రెడీ అయినాయి. ఇది లాస్ట్ వాయి. మరి బొండాలు అయితే సూపర్గా వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్. మరి మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. మరి మంచిగా
అంటే మిమ్మల్ని పొగుడతారనమాట ఈ బొండాలు తింటే, అంత మంచిగా ఉన్నాయి. అది కాక మనకి ఎక్కువగానే ఏం అవసరం లేదు చూడండి, బియ్యం పిండి ఉంటే చాలు, ఇంకా బొండాలు అయితే వేసుకోవచ్చు. మరి బియ్యం పిండి కొంచెం గోధుమ పిండి ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా టేస్టీగా చేసుకున్నామండి. బొండాలు అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్. మరి ఇంక చట్నీ చేసిన నేను, మన ఇష్టం. మరి టమాటా చట్నీ అయినా చేసుకోవచ్చు, పల్లి చట్నీ అయినా చేసుకోవచ్చు, ఇంకా లేదంటే మనం కారం కానీ ఉల్లిగడ్డ కారం కానీ చేసుకోవచ్చు. బాగుంటుంది టేస్ట్ అయితే. బొండాలు అయితే సూపర్గా వచ్చినాయి కదా ఫ్రెండ్స్. మరి మీకు కలర్ కానీ మంచిగా వచ్చినాయి, మరి లోపల కానీ కాలినాయా లేదనేది చూపిస్తాను. మరి చాలా వేడిగా ఉన్నాయి కదా చూడండి, మంచి కాలినాయి. మరి పిండి కానీ బాగా ఉడికింది, మనకి నూనె కానీ ఎక్కువ పట్టుకో. మరి పల్లి చట్నీ ఫ్రెండ్స్ కాంబినేషన్ సూపర్ 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 అంటే ఉన్నాయి. మరి టేస్ట్ అయితే చూద్దామండి. మరి నచ్చితే మీరు కానీ చేసుకోండి ఫ్రెండ్స్, బాగున్నాయి. బొండాలు అయితే సూపర్ కుదిరినాయి. మరి మీరు కానీ చేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళతో కానీ మీ ఏమంటారు పొగిడించుకోండి. బొండాలు తింటే ఎంత పొగుడతారు మిమ్మల్ని. మరి చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. మరి లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.